శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రజత స్వర్ణ ప్రతిమలు ప్రతిష్ఠించుట, అట్లే సాలగ్రామం శివలింగాల పూజా విధానం. వరాహ భగవానుడు ఇట్లు చెప్పాను: వసుంధర, ఇంతకు ముందు చెప్పబడ్డ విధానం ప్రకారం వెండి బంగారములతో చేయబడ్డ నా విగ్రహం తయారు చేయుట, దాని ప్రతిష్ఠ చేయుట అనే విధానంగానే ఉండును అని తెలుసుకొనవలెను. విగ్రహ నిర్మాణం అట్లే ప్రతిష్టలు చేయుటకు రాగి కంచు వానికి చేసిన విధానమే వీనికి కూడా ఇంతకు ముందు తెలిపినట్టే చేయవలెను. దీని యందు పూజ అర్చనం కలశ స్థాపనము లేగాక శాంతిపాఠ వచనం పఠనం కూడా ఇంతకు ముందు చెప్పబడ్డ విధానంలోనే అనుష్ఠించాలి. వరాహమూర్తి ఇట్లు చెప్పగా మరలా పృథ్వీ, మాధవ, నీవు సువర్ణం మొదలగు వాటితో తయారు చేయబడ్డ విగ్రహాల పద్ధతిని అన్ని లోహ విగ్రహాల యందు నీవు నివాసముందువుగాక. కానీ సాలగ్రామశిల యందు నీవు స్వభావతః ఎల్లప్పుడూ నివాసముందువు. ప్రభు, గృహం మొదలగు వాణియందు సాధారణంగా ఎవని పూజ చేయవలను, లేనెడల విశేషంగా ఏ దేవతను పూజించాలి అనే విశేషాలను నీ నుండి తెలుసుకొనదలుచుకొనుచున్నాను. నీవు ఈ రహస్యాన్ని నాకు దయతో తెలుపుము. అంతేగాక శివ పరివార పూజ యందు ఎంత సంఖ్యలో ఉండుట అవశ్యమో ఆ విషయం కూడా తెలుపవలెను అని కోరుతున్నానని ప్రార్థించగా వరాహ భగవానుడు ఇట్లు చెప్పాను: వసుంధర, గృహస్థుల యొక్క ఇంటి యందు 2 శివలింగాలు, 3 సాలగ్రామ విగ్రహాలు, 2 గోమతి చక్రాలు, 2 సూర్యుని విగ్రహాలు, 3 విఘ్నేశ్వరుడు, 3 దుర్గాదేవి విగ్రహాలను పూజ చేయుట నిషిద్ధం. గృహే లింగద్వయం నార్చ్యం సాలగ్రామత్రయం తథా 2 చక్రే ద్వారకాయాస్తు నార్చ్యం సూర్యద్వయం తథా గణేశాత్రితయం నార్చ్యం శక్తిత్రితయమేవచ సాలగ్రామ సమాహ పూజ్యాః సమేష ద్వితీయం నహి విషమానైవ పూజ్యాః స్యుర్విషమే త్వేక ఏవహి. విషమ సంఖ్యాయుక్త సాలగ్రామ పూజ చేయకూడదు. అయినను విషమ సంఖ్యలో కూడా ఒక సాలగ్రామం యొక్క పూజ చేయదగిందే. దీని యందు విషమతకు గల దోషమేదీ ఉండదు. అగ్నిచేత కాల్చబడ్డ అట్లే విరిగి ముక్కలైన విగ్రహం యొక్క పూజ చెయ్యరాదు. ఎందుకంటే గృహమందిటి లోపం గల విగ్రహాలను పూజించట చేత ఇంటి యజమాని మనస్సందు ఉద్వేగం హెచ్చుగా ఉండి అరిష్టం జరగవచ్చు. సాలగ్రామ విగ్రహం చక్రచిహ్నం చేత యుక్తమై ఉన్నడల అది విరిగినను దాన్నే పూజించాలి. ఎందుకంటే అది విరిగి ముక్కలై కనిపించినా దాన్ని శుభప్రదంగా పరిగణించాలి. దేవి, సాలగ్రామంలో యొక్క 12 రకాలైన విగ్రహాల విధి ప్రకారం పూజించినడల ఎట్టి ఫలితం కలుగునో ఆ పుణ్యాన్ని నీకు తెలుపుతున్నాను వినుము. 12 కోట్ల బంగారంతో చేయబడ్డ శివలింగాలను కమల పుష్పాలపై ఉంచి 12 కల్పముల వరకు పూజ చేయాలి. దానితో ఎంత పుణ్యం ప్రాప్తించినో అంత పుణ్యం కేవలం 12 సాలగ్రామములకు ఒకరోజు చేసిన పూజతో సమానం. శ్రద్ధ కలిగి 100 సాలగ్రామాలు అర్చించిన వాడు ఏ ఫలం పొందనో దాన్ని వర్ణించుట 100 సంవత్సరాలకు కూడా నాకు జరుగునది కాదు. ఇతర దేవతల విగ్రహాలను అట్లే మనలో మొదలగు వానితో తయారు చేసిన శివలింగాల పూజ సర్వసాధారణ వ్యక్తి కూడా చేయవచ్చు. కానీ సాలగ్రామం యొక్క పూజ స్త్రీలు, హీనులు, అపవిత్రులైన వ్యక్తులను చేయనీయరాదు. సాలగ్రామం యొక్క చరణామృతాన్ని స్వీకరించుటచే సంపూర్ణ పాపం భస్మమగును. శివునికి అర్పించిన ఫలములు, పుష్పములు, నైవేద్యం, పత్రి, నీరు తీసుకొనరాదు. ఒకవేళ సాలగ్రామ శిలతో దాన్ని స్పృశించిన అట్టివాడు ఎల్లప్పుడూ పవిత్రంగా పరిగణించబడను. దేవి, ఏ వ్యక్తి స్వర్ణంతో భగవద్భక్తుడైన పురుషునికి సాలగ్రామ మూర్తిని దానం చేయను అతడికి కలుగు పుణ్యం చెబుతున్నాను వినుము. అతడికి సరిత సముద్ర పర్యంతం వరకు వ్యాపించిన సంపూర్ణ పృథ్వీ సత్పాత్రుడైన బ్రాహ్మణునికి ఇచ్చిన పుణ్యం లభ్యమగును. సాలగ్రామ విగ్రహం మూల్యాన్ని నిశ్చయించి ఎప్పుడైనాను ఎవరైనాను దాన్ని అమ్మటయో కొనటయో చేసినడల వారిద్దరూ నరకానికి పోవటం నిశ్చయం. వస్తుతః సాలగ్రామ పూజ యొక్క ఫలమును వర్ణించు ఎవరునూ 100 సంవత్సరముల వరకు కూడా సంపూర్తిగా చెయ్యలేరు. ఓం శాంతి శాంతి శాంతి.